విద్యాశాఖ గురించి అన్ని విషయాలు చెప్తా ఉన్నారు కదా, మేము అది చేసినాము ఇది చేసినాము అని నిరుద్యోగుల గురించి. నిజంగా ఈ రోజు కూడా కేవలం 3-4 గంటల క్రితం ఇదే రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా నారాయణపేట జిల్లా ఏదైతుందో అదే నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 8 సంవత్సరాల ఒక విద్యార్థికి పాము గరిస్తే చనిపోయినటువంటి పరిస్థితి కేవలం 3-4 గంటల క్రితం జరిగిందండి. ఇది కనీస సిగ్గు లేదు వాళ్ళకి. ఈ రోజు వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వారేం మాట్లాడుతూ ఉన్నారు. సో రవి గారు మానవతారాయ్ గారు మాట్లాడుతూ ఇంతకుముందు కొంచెం అభ్యంతరకరంగా ఒకటి మాట్లాడారు. సరే నేను మధ్యలో వస్తే పద్ధతి కాదన్నారు. సరే పద్ధతి కాదు, కరెక్టే మానవతారాయ్ గారు, పద్ధతి కాదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీను తన్నారు కదా అన్నాడు. అంటే తంతారా? అట్లా మీరు అట్లా వాడవచ్చా? మీరు కూడా రిటైర్డ్ ఇచ్చారు. నేను రిటైర్ ఇచ్చా, మరి అందుకే ఇచ్చా. ఇప్పుడు మీ రాహుల్ గాంధీని ఏ రాష్ట్రాల్లో తన్నారని చెప్పేసి రిటైర్ ఇచ్చా. అంటే పద్ధతిగా మీరు కూడా మాట్లాడితే మేము కూడా పద్ధతిగా మాట్లాడాల్సి వస్తుంది. కౌంటర్కి రీకౌంటర్ ఖచ్చితంగా వస్తుంది కదండి. ఒక విషయం. రెండో విషయం ఏం మాట్లాడారంటే బీజేపీ వాళ్ళ రాష్ట్రాల్లో మన కోటేశ్వరరావు గారు మాట్లాడిన దానికి ఆయన సపోర్ట్ చేస్తూ నేనేమంటున్నానండి, మీరు బీజేపీ రాష్ట్రాల్లో వెళ్ళి అంతకుముందు టర్ములో జరిగినటువంటి పనులు, బీజేపీ టర్మ్లో జరుగుతున్నటువంటి పనులు ఒక్కసారి బేరీజ్ వేయండి, దాన్ని కొలమానంగా తీసుకోండి. అంతేగాని డైరెక్ట్గా అమెరికాతో తీసుకొచ్చి బీహార్ను పోలుస్తానంటే కుదరదు కదా సార్. మీరు ఏం చేయాలంటే అంతకుముందు టర్ము ఈ టర్మ్ లెక్కలతో సహా ఎంత అభివృద్ధి జరిగింది దానికి ఒక కొలమానం ఉంటుంది, ఆ కొలమానంతో విశ్లేషణ చేసి చెప్పండి. నిఖిల్ మాట్లాడు. రైతులకి నేనేం చెప్పినా రైతులు కుదేలయ్యారని చెప్పిన దానికి నేను ప్రూవ్ చేస్తా. తెలంగాణ రాష్ట్రంలో పంట పరిధి పెరిగింది అని చెప్పేసి వాళ్ళ వాదన. నేనేమంటున్నా, పంట పరిధి పెరగలేదు, అదే భూమి ఉన్నది, అంతే భూమిలో పంటలు వేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వరి ధాన్యం వేస్తున్నారు, అంతకుముందు వేరే ధాన్యాలు వేస్తున్నారు. నిజంగా ఒకసారి వ్యవసాయ శాఖకు సంబంధించిన డీటెయిల్స్ చాట్ జీపీటీలో కొడితే నిఖిల్కి వెళ్ళిపోతాయి. 2014 కంటే ముందు ఎన్ని రకాల పంటలు పండేది తెలంగాణలో, ఎన్ని రకాల పప్పు ధాన్యాలు పండేది. 2014 దాకా 7 దశాబ్దాల పాటు లేనటువంటి పరిస్థితి మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలు ఏడాదిలో ఏ రకంగా మారింది. మేము నీళ్లు ఇచ్చినాం కాబట్టి, మేము కరెంట్ ఇచ్చినాం కాబట్టి, మేము పెట్టుబడి సాయం ఇచ్చినాం కాబట్టి ఇవన్నీ మారినాయి. నేను మాట్లాడలేదు. నిఖిల్ గారిని చెక్ చేసుకోమని నేను చెప్తున్నా. పంట మార్పిడి జరిగింది. ఏ మార్పిడి జరిగింది? వరి యొక్క విస్తీర్ణం పెరిగింది, అంతేగాని పంటలేం పెద్దగా భూమి ఏం పెద్దగా పెరగలేదు. పంట విస్తీర్ణముకు అంతే ఉన్నది. రైతుల జీవితాల్లో వెలుగులు నిండలే. ఎందుకు నిండలే అంటే మీరు పంట వరి వేస్తే ఊరి అన్నారు, వరి వేస్తే ఊరి అన్నారు, వరి వేయొద్దన్నారు. పంట పండించిన తర్వాత రోడ్ల పైన వీళ్ళ పార్టీకి సంబంధించిన సమావేశానికి ఇదే హైదరాబాద్ నగరంలో నోవాటెల్ కి వస్తే మా పార్టీ తరఫున డబ్బా గట్టి పంపించినాం, మీరు కొనకపోతే వచ్చే పరిస్థితి ఇది అని, వరి వేస్తే ఊరి అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వారు ఇంకొక అలిగేషన్ కూడా ఏం చేసిండ్రు అంటే ఏం చేస్తా ఉన్నారు అంటే ఆనాడు కూడా పంట మార్పిడి జరిగింది అని చెప్తా ఉన్నారు. పంట మార్పిడి ఎక్కడ జరిగిందండి? పంట మార్పిడి ఎందుకు జరిగిందందండి? ఆనాడు నీళ్లు లేక ఎండబెట్టిండ్రు కదా ఇదే తెలంగాణను ఎడారి చేసిండ్రు కదా. ఏ రకంగా చిన్న అవకాశం అండి, ఏ రకంగా అయితే ఎడారైన తెలంగాణను మేము నిజంగా కూడా ఇంత సంక్షేమంగా మార్చడం కాబట్టే పెరిగింది కదా. దాంతో పాటు ఇందాక నేను మిస్ అయినా అండి చిన్న వీడియో, మీరు ఒక్కసారి చూడాలి. చాలా నిఖిల్ గారు ఒక నిమిషం, అది మీరు మైక్ పెడతారా వినిపించండి. 7,958 మంది రైతులు 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో సగం మంది ఆ వరి కుప్పల పైననే గుండె పగిలి చనిపోయినారు. నేను ప్రతి దానికి ప్రూఫ్ చూపిస్తాను, నువ్వు చూపించగలుగుతావు. జల్ జీవన్ మిషన్ 8,000 చెప్తా ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా మీరు చెప్తా ఉన్నారు కదా డబుల్ ఇంజన్ సర్కార్ అని. నిన్నగాక మొన్న భారతదేశం ఆత్మహత్యల లిస్ట్ ఇస్తా ఉంటే ఆ ఆత్మహత్యల్లో వీళ్ళు నడుపుతున్నటువంటి ఇదే మహారాష్ట్ర దేశవ్యాప్తంగా నెంబర్ 1 ఉంది, గుజరాత్ నెంబర్ 2 ఉంది. వీళ్ళు వచ్చి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు, మధ్యప్రదేశ్ నెంబర్ 3 ఉంది. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. జల్ జీవన్ మిషన్ ని కాపీ కొట్టి ఇక్కడ కాకతీయ మిషన్ కాకతీయ పెడితే ఆయన ఏమంటాడు, మాది కాపీ కొట్టి అక్కడ, మీది కాపీ ఏది కొట్టలేదు.
అండి మీది ఈ కాపీ కిసాన్ని మా రైతు బంధుని కాపీ కాపీ కొట్టి కొట్టిందని కిసాన్ చెప్తాను తెచ్చారు కదా వినండి మీరు. సార్. నిఖిల్ గారు మీది కాపీ కొట్టిందని చెప్తాను వినండి. మీది కాపీ కొట్టింది కేవలం రైతు బంధుకు తప్పితే రైతు బంధు పోనీ కూడా- ఇప్పటికైనా ఓకే, అదను ఓకే, ఒప్పుకున్నారు ఓకే, కదా? ఓకే, నూరు అదను నూరు ఒప్పుకున్నారు కదా? రైట్ అండి. దేశానికి దిక్సూచిగా లేదు, నిలబడ్డాం తప్పు కదా కాదు. మేము. Yes. దేశానికి నన్ను మార్గదర్శకత్వం నిలబెట్టాం కదా మిమ్మల్ని మేము. మెచ్చుకుంటున్నా ఒక నిమిషం వినండి. రైతు బంధు మేము ఖచ్చితంగా కాపీ కొట్టినాం, ఎందుకంటే రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఏది ఉపయోగపడినా ప్రజలకు ఉపయోగపడే ఏ పథకానైనా అది అదే ఏ రైతులకు నిజంగా మేము- ఇబ్బందులు పెట్టిండ్రు మేము- కాబట్టి మేము నూటిగా- ప్రధానమంత్రి ఒక్క నిమిషం హోదాలో చెప్తా. క్షమాపణ కోరిండ్రు ఒక్క కదా నిమిషం పంజాబ్ చెప్తా. రైతులకు. నేను- రైట్ అండి. మనకి వాళ్ళని time లేదు. ట్రాక్టర్లతో Thank you, ఎక్కించి చంపిండ్రు thank you కదా. అండి. నన్ను Thank you so మాట్లాడండి. much, నిఖిల్ రావు గారు, రవికుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మానవత రాయ్ గారు, కోటేశ్వరరావు గారు. థ్యాంక్